నమస్కారం. డే ఆన్ ఫోకస్ హెల్త్ కి స్వాగతం. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన బీపీ, షుగర్ డెలివరీ తర్వాత తగ్గుతాయా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. సమాధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగినా, పోషకాహారం, జీవనశైలి సరిగ్గా లేకపోయినా, హార్మోన్స్, వయసు కారణంతో ఈ రోజుల్లో చాలా మంది గర్భిణీలకు 6వ నెల, 7వ నెల నుంచి బీపీ, షుగర్లు వస్తున్నాయి. దీనిని జెస్టేషనల్ హైపోటెన్షన్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. డెలివరీ అయిన 6 వారాలకు జీడిఎం నార్మల్ లెవెల్ కి వస్తుంది. అందుకే డెలివరీ అయిన 6 వారాలకు ఓజీటీటీ అనే టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్ గా ఉంటే తర్వాత డయాబెటిక్ కేర్ అవసరం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి హెచ్బిఏ1సి, హెచ్బిఎస్ టెస్ట్ ను చేయించుకుంటూ ఫాలో అప్ లో ఉండాలి. జీడిఎం ఉన్న వారిలో తర్వాత టైప్ 2 డయాబెటీస్ రావడానికి 40% ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బిఎంఐ 30 కన్నా ఎక్కువ ఉన్నా, మీకు 6 నెలలోపు జీడిఎం వచ్చినా, కుటుంబంలో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా డెలివరీ తర్వాత 5 ఏళ్లలోపు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే డెలివరీ తర్వాత క్రమం తప్పకుండా ఫాలో అప్ లో ఉండాలి. చక్కని డైట్ కూడా ఫాలో చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.